వచ్చే ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం రోజున జరగబోయే చొల్లంగి అమావాస్య తీర్థానికి భక్తులు 50 మంది విచ్చేసి శ్రీ స్వామివారి దర్శన భాగ్యం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులు కావాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పి బాబురావు కోరారు. కరప మండలం ఉప్పులంక శివారు మొండి గ్రామంలో వేయించేసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి 9వ తేదీన శుక్రవారం రోజున జరగబోయే చొల్లంగి అమావాస్య తీర్థం ఏర్పాట్లపై కరప ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బాబురావు, కరప ఎస్ఐ రామకృష్ణ, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, ఉప్పలంక గ్రామ కార్యదర్శి నాగేంద్ర కుమార్ వివిధ శాఖ అధికారులతో చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఈ మన ఉప్పలంక గ్రామ పంచాయతీ పరిధిలో నుండి వద్ద ఈ ఉత్సవాలు జరుగుతాయి. దీని సందర్భంగా ముందుగానే ఏర్పాట్లు నిర్వహించడానికి ఈరోజు ఎంపీడీ ఆఫీసులో వివిధ శాఖల సిబ్బంది దేవస్థానం వారితో కలిసి ఒక కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏ శాఖలు తరఫున ఏ ఏర్పాట్లు చేయాలి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్నానాల ఘాట్ల వద్ద ఏర్పాట్లు, ఇలాంటి అన్ని ఏర్పాట్ల మీద, తర్వాత లాండ్ ఆర్డర్, ఇలాంటి అన్నింటి మీద సమీక్షించడం జరిగింది. ఏ శాఖ తరఫున ఏ చర్యలు తీసుకోవాలనేది అందరూ డిస్కస్ చేయడం జరిగింది. అందరూ కలిసి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి తగిన చర్యలు. రోజున చొల్లంగి అమావాస్య తీర్థం జరుగుతుంది. దానికి వచ్చే భక్తులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈ దేవస్థానంలో మేమంతా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులందరూ కూడా తెల్లవారుజామున 2-3 గంటలుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దర్శనం చేసుకుంటున్న ప్రసాదాలు పంచిపెట్టడం ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్నీ ఏర్పాటు చేసేవండి. భక్తులందరికీ ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా భక్తులందరికీ కోరుతున్నాను.